పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, పోప్ ఫ్రాన్సిస్ గారు ఈస్టర్ తర్వాత రోజున ఏప్రిల్ 21వ తేదీన ఉదయం మరణించినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మరణించడానికి ముందే నేను మరణించిన తర్వాత నా సమాధిని ఎక్కడ ఉంచాలి, ఆ సమాధిని ఎలా చేయాలి, ఆ సమాధి యొక్క సంగతులు ఏమిటి, అదేవిధంగా నా తదనంతరం నా స్థితి ఎలా ఉండాలి అని కోరుకుంటున్నాను అనేటువంటి అనేక అంశాల గురించి ఆయన ముందుగానే ఒక లెటర్ని రాశారు. దాన్ని పోప్ ఫ్రాన్సిస్ టెస్టమెంట్ అని పిలుస్తూ ఉన్నారు. అందులో ఆయన అనేక అంశాలను వెల్లడించారు. దాన్ని ఒకసారి మనం చదువుదాము. నేను చదివి మీకు వినిపించి అందులో ఆయన ఏం చెప్పారు, మరణం తర్వాత ఏం జరగాలని ఆయన అనుకున్నాడు అనేటువంటి అనేక అంశాల గురించి మనం ఒకసారి ఆయన రాసినటువంటి లేఖ నుంచి నేను చదువుతున్నాను. ఈ స్క్రిప్ట్ అంతా కూడా, అనగా పోప్ ఫ్రాన్సిస్ రాసినటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో అదంతా డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లో కూడా మీరు చదువుకోవచ్చు. అందులో ప్రారంభంలో ఇలా ఉంది. ఇది ఎప్పుడు రాశారు అని అంటే 2022 జూన్ 29వ తేదీన దాన్ని ఆయన రాశారు. దాన్ని రాసి అందులో ఈ విధంగా ఉంది: ఇన్ ద నేమ్ ఆఫ్ మోస్ట్ హోలీ ట్రినిటీ ఆమెన్, అనగా స్లేవ్ గుర్తేశారు. ఆ తర్వాత, యాజ్ ఐ సెన్స్ ద అప్రోచింగ్ twilight of my earthly life and with firm hope in eternal life, I wish to set out my final wishes solely regarding place of my burial. నేను మరణించిన తరువాత నా యొక్క బరియల్, అనగా నా యొక్క ఖననం ఎలా ఉండాలి అనే దాని గురించి నేను ఈ వివరాలను వెల్లడించాలనుకుంటున్నాను. ఎందుకంటే నా జీవితంలో నేను ఇక నా జీవితాన్ని చాలించి నేను వెళ్ళాల్సి ఉంది అని నాకు అనిపిస్తూ ఉంది. అందువల్ల ఇది రాస్తున్నాను అని అన్నాడు. ఆ తర్వాత, త్రూ అవుట్ మై లైఫ్ అండ్ డ్యూరింగ్ మై మినిస్ట్రీ యాజ్ ఎ ప్రీస్ట్ అండ్ బిషప్, ఐ హ్యావ్ ఆల్వేస్ entrusted myself to Mother of our Lord and Blessed Virgin Mary. For this reason, I ask that my mortal remains rest awaiting the day of resurrection in the Papal Basilica of Saint Mary Major. రోమ్ నగరంలో ఉన్నటువంటి సెయింట్ మేరీ మేజర్ అనేటువంటి ఆ బసిలికాలో నా యొక్క శరీరాన్ని ఉంచండి. యేసుక్రీస్తు తిరిగి రెండోసారి వచ్చే వరకు కూడా నా యొక్క శరీరం అక్కడ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి, నేను యువకుడిగా ఉన్నప్పుడు, గురువు అయిన తర్వాత, బిషప్గా మారిన తర్వాత కూడా మరియ తల్లి యొక్క ప్రేమ నన్ను ఎంతగానో ఆదరించింది. అందువల్ల నా యొక్క శరీరం అక్కడ ఉండాలి అనేటువంటి కోరిక నాలో ఉంది అని అన్నారు. ఆ తర్వాత, ఐ విష్ మై ఫైనల్ earthly journey to end precisely in this ancient Marian sanctuary, where I would always stop to pray at the beginning and end of every apostolic journey, confidently entrusting my intentions to Immaculate Mother and giving thanks to her gentle and maternal care. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన, నేను అపోస్తోలిక యాత్రలకి ఇతర దేశాలకు వెళ్ళినప్పుడల్లా నేను ఈ ప్రాంతానికి వచ్చి అక్కడ ఉండి మరియ తల్లి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థనను అడిగేవాడిని, ఆమె యొక్క సహాయాన్ని అడిగేవాడిని, ఆమె యొక్క మాతృత్వాన్ని నేను అనుభవించాను అక్కడ. కనుక ఇక్కడే ఉంచాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను అని చెప్తున్నాడు. ఇంకా, ఐ ఆస్క్ దట్ మై టూమ్ టు బి ప్రిపేర్డ్ ఇన్ బరియల్ niche in the side aisle between Pauline Chapel and సోర్జా చాపెల్ ఆఫ్ బసిలికా యాజ్ షోన్ ఇన్ ద అటాచ్డ్ ప్లాన్. ఈ లెటర్తో పాటు ఇంకొక ఆ ప్లాన్ ఏదో ఆయన అటాచ్ చేసినట్టున్నారు. అందులో స్పెసిఫిక్గా ఈ ప్రాంతంలో ఉంచాలి నన్ను అని ఆయన క్లియర్గా దాన్ని చూపిస్తూ ఉన్నారు. ద టామ్ షుడ్ బీ ఇన్ ద గ్రౌండ్, సింపుల్, వితౌట్ పర్టికులర్ ఆర్నమెంటేషన్, బేరింగ్ ఓన్లీ ఇన్స్క్రిప్షన్ ఫ్రాన్సిస్కస్. ఆ బరియల్ ఎలా ఉండాలి, నన్ను పూడ్చే విధానం ఎలా ఉండాలి అని అంటే, గ్రౌండ్లో నన్ను పూడ్చాలి, అంటే భూమి లోపల నన్ను పూడ్చాలి, సింపుల్గా ఉండాలి. సింపుల్, వితౌట్ పర్టికులర్ ఆర్నమెంటేషన్ అంటే ఎలాంటి ఆభరణాలు చెక్కడం కానీ, ఆభరణాలు అతికించడం కానీ, ఎలాంటి డిజైన్లు చేయడం కానీ అలాగే ఏమొద్దు, సింపుల్గా ఉండాలి. బేరింగ్ ఓన్లీ ద ఇన్స్క్రిప్షన్, అక్కడ కేవలం ఒకే ఒక్క మాట మాత్రమే ఉండాలి, అది ఫ్రాన్సిస్కస్. అంటే అది ఆయన ఎంచుకున్నటువంటి పేరు, పోపుగా ఎంచుకోబడినప్పుడు ఆయన ఎంచుకున్నటువంటి పేరు, ఆ పేరు మాత్రమే ఉండాలి. అంటే దానికి ముందు కూడా ఆయన పోప్ అని యాడ్ చేయండి కూడా అని కూడా చెప్పలేదు. చూడండి, ఫ్రాన్సిస్కస్. ప్రజలందరూ మరణించినప్పుడు సాధారణంగా ఎలా జీవిస్తారో, ఎలా మరణించి సమాధి అవుతారో, సేమ్ అలాగే నా సమాధి కూడా ఉండాలి. ఫ్రాన్సిస్కస్, జస్ట్ నా పేరు తప్ప వెనక కానీ ముందు కానీ ఇంకా ఏమీ ఉండకూడదు
అంత సింపుల్ లైఫ్ ఆయన కోరుకున్నాడు. ఇకపోతే ఇంకా చూడండి, ది కాస్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ ద బరియల్ విల్ బీ కవర్డ్ బై ఎ సమ్ ప్రొవైడెడ్ బై ఎ బెనిఫాక్టర్ విచ్ ఐ హ్యావ్ అరేంజ్డ్ టు బీ ట్రాన్స్ఫర్డ్ టు ద Papal Basilica of Saint Mary Major. I have given the necessary instructions regarding this to Cardinal Ronaldus, Extraordinary Commissioner of the Liberian Basilica. సో ఇక్కడ ఒక పేరుని మెన్షన్ చేస్తున్నాడు, కార్డినల్ రొనాల్డాస్ అనేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి నేను ఒక విషయం చెప్పాను, అదేంటంటే నేను మరణించిన తర్వాత ఈ పోపుగా ఉన్నటువంటి దాంట్లో నుంచి నిధిని తీసుకొని నాకేం పెట్టొద్దు, బదులుగా నేను మరణించిన తర్వాత ఒక వ్యక్తి నుంచి నేను దానం అందుకొని ఆ డబ్బుతో నేను సమాధి అవుతాను. కాబట్టి ఆ వ్యక్తి డబ్బులు నేను మరణించిన తర్వాత వస్తాయి, దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ కూడా నేను చేశాను, ఆ కార్డినల్కి కూడా వివరాలు చెప్పాను, కాబట్టి ఆ కాస్ట్ కూడా వాళ్ళే భరిస్తారు అని కూడా చెబుతూ ఉన్నాడు. ఇంకా చూడండి, మే ద లార్డ్ గ్రాంట్ ఏ ఫిట్టింగ్ రివార్డ్ టు ఆల్ దోస్ హూ హ్యావ్ లవ్డ్ మీ అండ్ హూ కంటిన్యూ టు ప్రే ఫర్ మీ. నా కోసం ప్రార్థించే వాళ్ళు, నన్ను ప్రేమించిన వాళ్ళందరికీ దేవుడు తగు విధమైనటువంటి ప్రేమని, రివార్డ్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అని అన్నాడు. ద సఫరింగ్ దట్ హ్యాస్ marked the final part of my life, I offer to the Lord for the peace in the world and for the fraternity among the peoples. నేను ఈ చివరి రోజుల్లో అనుభవించినటువంటి శ్రమ కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అవన్నీ నేను దేవునికి అర్పిస్తున్నాను. ఎందుకనంటే ఈ లోకంలో శాంతి, సౌభ్రాతృత్వం ప్రజలందరి మధ్యలో వర్ధిల్లాలి అని నా శ్రమలను లేదా నేను పడినటువంటి ఇబ్బందులను, ఆరోగ్య సమస్యలను దేవునికి నేను వాటిని అర్పించి దాని ద్వారా ఈ శాంతి రావాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి శాంటా మార్టా 29th June 2022లో ఆయన లేఖను రాశారు. కింద ఫ్రాన్సిస్ అనేటువంటి పేరు మాత్రమే ఉంది. పోపు గారు ఆయన అనుకుంటే అసలు ఒక బంగారు పెట్టెనే తయారు చేయించుకొని ఉండొచ్చు ఆయన. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి సాధారణంగా పూడ్చిపెట్టండి, దానికి అయ్యేటువంటి ఖర్చు కూడా ఎవరో దానం చేస్తారు, అది తీసుకొని వచ్చి నా యొక్క సమాధిని పూర్తి చేయండి అని అన్నాడు. పోప్ ఫ్రాన్సిస్ గారు అంటే నాకు ఎంతో ఇష్టం. నేను బీటెక్ చదువుకుంటూ ఉన్నప్పుడు ఆయన పోపుగా ఎంపికయ్యారు. అప్పటికి పోప్ ఏంటి, ఆ వ్యవస్థ ఏంటి, ఎలా ఎంపిక అవుతారు, ఈ డీటెయిల్స్ ఏమీ తెలీదు. నాకు బాగా గుర్తుంది 2013లో అనుకుంటాను. ఆ టైంలో నేను కొత్తగా ఫేస్బుక్ క్రియేట్ చేసినప్పుడు అప్పుడు నేను పెట్టినటువంటి కవర్ పేజ్లో ఆయన కొటేషన్ ఒకటి ఉండేది, లెట్ us జర్నీ విత్ క్రైస్ట్ అని చెప్పేసి. ఆయన పోపుగా ఎన్నికైన తర్వాత అన్నాడు, మనమందరం కలిసి యేసుక్రీస్తుతో పయనిద్దాము అని. ఆ మాటని నేను తీసి ఫేస్బుక్లో వాల్లో పెట్టుకున్నాను. అక్కడి నుంచి పోప్ ఫ్రాన్సిస్ గారు అంటే నాకు ఎంతో అభిమానం. ఆయన చేసేటువంటి ప్రతి క్రియ కూడా మెర్సీ, కరుణతో కూడుకున్నది. అనేక చోట్ల ఆయన చేసేటువంటి ప్రసంగాలు మీరు నమ్ముతారో లేదో, నా దగ్గర ఉన్నటువంటి ఆ పుస్తకాల్లో అనేక పుస్తకాలు కూడా పోప్ ఫ్రాన్సిస్ గారు చేసినటువంటి ప్రసంగాలు. ఆయన బుధవారం ఏం మాట్లాడారు, ఆదివారం ఏం మాట్లాడారు, ఆయన ప్రసంగాల్లో ఏం చెప్తున్నారు, ఆ ప్రసంగాలన్నీ బుక్ రూపంలో ఉంటే ఆ బుక్స్ కొనుక్కొని నేను చదువుతూ ఉంటాను. పోప్ ఫ్రాన్సిస్ గారు అంటే నాకు అంత ఇష్టం. ఆయన ప్రసంగాలు, నిజంగా ఆయన ప్రసంగాలు చదవండి మీరు కూడా, దొరికితే ఎంతో అర్థవంతంగా వివరిస్తాడు ప్రతి అంశాన్ని కూడా. అలాంటి పోపు మరణించడం బాధాకరం. అయితే ఏదో ఒక రోజు పోపు గారు మరణించాల్సిందే, నేను మరణించాల్సిందే, మీరు మరణించాల్సిందే. మరో కొత్త పోపు కూడా వస్తారు. ఆయన మరింతగా, పోప్ ఫ్రాన్సిస్ కంటే మరింత గొప్పగా కథోలిక శ్రీసభని ప్రపంచంలోకి తీసుకువెళ్ళాలని మనం ప్రార్థనలు చేద్దాం. ప్రత్యేకించి ఈ క్షణంలో పోప్ ఫ్రాన్సిస్ గారి యొక్క ఆత్మ నిత్య విశ్రాంతి చేరుకోవాలని ఒక పరలోక జపం, ఒక మంగళవార్త జపం చెప్తాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక ఆ కీడులో నుంచి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవవరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.